ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త పదోన్నతులు కల్పించాకే బదిలీలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఎక్కడ పదోన్నతులు ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే విద్యుత్ సంస్థలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాకే బదిలీలు ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా డిమాండ్ చేశారు. 5 ఏళ్లుగా ఉద్యోగుల పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయని, ఈ ఏడాది మార్చి నుంచి పదవి విరమణలు ప్రారంభమవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ 1104 ప్రధాన కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సన్మాన సభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి వెంకటేశ్వర్లు, నేతలు సుధీర్, వరప్రసాద్ తదితరులు మల్లు రవిని సన్మానించారు. అనంతరం సంఘం నేతలు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, సర్కారు స్పందించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. మల్లు రవి మాట్లాడుతూ సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.